ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. మనము మన జీవితాలలో చాలా ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉంటాం. మన కార్యాలు మన యొక్క శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనము వాటిని గురించి అంచనా వేసుకుంటూ ఉంటాం. మనము మన బలాన్ని బట్టి మనం చేయబోయే కార్యాలను గురించి ఒక ప్రణాళిక వేసుకుంటాం. మా బలం ఇక్కడ వరకే ఉంది, మా సామర్థ్యం ఇంతవరకే, మేము ఇంతవరకు మాత్రమే కార్యము చేయగలము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏదైతే మనకు సెలవిస్తుంది, యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనం ఎప్పుడైతే మన బలము చేత, మన సామర్థ్యము చేత ఒక కార్యాన్ని మనము ఆలోచన చేస్తామో, అప్పుడు దేవుని సహాయాన్ని మనం కోరుకొని మన కార్యాన్ని ఆయనకి అప్పగించినట్లయితే, ఆయన మనము పరిశోధింపజాలని, అలాగే మనము లెక్క పెట్టలేనన్ని మహాకార్యములను, అద్భుత క్రియలను చేయగల సమర్థుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మీ ప్రణాళికలు మీ సామర్థ్యమును బట్టి కాక, దేవుని సామర్థ్యంను బట్టి, దేవుని యొక్క ఎబిలిటీని బట్టి ఉండాలి. మీరు ఈ సంవత్సరానికి ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఆలోచనలు కలిగి ఉన్నారో, అవి మీ సామర్థ్యాన్ని, మీ బలమును బట్టి కాక, దేవుడు చేయగలిగిన వాటిని బట్టి మీరు ఆలోచించినట్లయితే తప్పక దేవుడు మనము పరిశోధింపజాలని అద్భుతమైన క్రియలను మీ పక్షముగా చేయవాడై ఉన్నాడు. కాబట్టి అట్టి బలముతో, నిరీక్షణతో మీ కార్యములను ప్రారంభించండి. మీరు తప్పక సఫలీకృతులవుతారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరిచ్చిన ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా ప్రియులు వారి కార్యములను మీ సామర్థ్యముపై ఆనుకొని చెయ్యపూనుకొనుచుండగా, మీ బలము చేత వారిని నింపి లెక్కలేనన్ని పరిశోధింపజాలని అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో మీరు జరిగిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచునుగాక.